హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఫైనలీ చాలా మినిమం 7 కంటే ఎక్కువనే మంత్స్ అయ్యిండొచ్చు. చాలా రోజులతో అత్తతో కలుసుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే లాస్ ఏంజలీస్ క్రైమ్లో ఉన్నాం. అండ్ మనం ఇప్పుడు చేయాల్సిన మిషన్ ఇక్కడ ఈ బిల్డింగ్లో అయితే ఒక సూపర్ బైక్ అవుతుంది. అండ్ ఆ సూపర్ బైక్ని అయితే మనం వీళ్ళిద్దరిని చంపేసి తీసుకొని వెళ్ళి అమ్మాలి. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన బైక్ ఈ గేమ్లో అండ్ ఇది ఒక్కటే దగ్గర ఉంది. వాడేదో పనితోటి వేరే ప్లేస్కి వెళ్ళాడు. అండ్ మనకి ఇప్పుడు ఇదే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. సో ఇప్పుడైతే వాళ్ళ ఇద్దరిని అయితే మనం చంపేసి తొందరగా అబ్బాయికి అయితే తీసేసుకుందాం. అసలు అటు సైడ్ ఉంది బిల్డింగ్. సారీ. ఎస్, అరే కనిపించలే. ఎస్, పర్ఫెక్ట్ ఏం. అరే బుల్లెట్స్ రావట్లేదండి. అర్రే దీనమ్మా. ఓకే, వెయిట్ ఎందుకు రావట్లేదు? అరే ఈ వాల్ అడ్డం వస్తుంది. అరే తొందర జాలీడు. ఈ బైక్ ఓనర్ వచ్చేస్తే అయిపోయింది. ఇంకా తొందరగా మంచిదేంది. నేనైతే నా దగ్గర ఉన్న అన్ని ఏమైతే వెపన్స్ ఉన్నాయో అన్నిటికీ సైలెన్సర్స్ అయితే పెట్టేసిన. అరే ఇది తగలలే. షట్, ఆల్మోస్ట్ చస్తలేడు. ఏంద్రా ఇడు. అరే చావురా అమ్మా. ఇప్పుడైతే మనం తొందరగా వెళ్ళిపోవాలి. తొందరగా. ఓకే, ఇప్పుడైతే అర్రే కాల్ స్లిప్ అయిపోయింది. షర్ట్ చచ్చిపోతే ఇప్పుడు మళ్ళీ రీస్పాన్ అవ్వాలి. షర్ట్ తొందర చేయాలి. మళ్ళీ వాడు వచ్చేసి అయిపోయి. ఎల్లురరే తొందరగా వెళ్ళాలి. స్టంటిల్ మాస్టర్ నాయన వీడు. అరే ఇల్లురా నాయన, పోలీసు వస్తాడు. దొరికిందంటే ఏం లేదు. ఇంకా మళ్ళీ లాస్ట్ టైం దొంగలిచ్చిన నా గోల్డెన్ కాయిన్స్ తగేరా ఏదైతే ఉందో అది కూడా పోతుంది. తొందరగా వెళ్ళాలి. లోపల ఎవరు లేరు కదా? మేబీ ఉంటే లేరు. మంచిది వెళ్ళు. అయితే మంచి పర్ఫెక్ట్ టైం ఇది. ఆహా, సూపర్ బైక్. ఇది KTM RC 390 న్యూ మోడల్. నాకు తెలిసినంతవరకు అదే, కానీ ఫుల్ బాగుంది. ఆ స్పీడ్ అయితే అస్సలు తగ్గదు. ఇది స్మూత్ ఉంది హ్యాండిలింగ్లో. ఆహా, నాకు అసలు అమ్మాలని లేదు. కాకపోతే మనకి ఇప్పుడు మనీ ఫుల్ నీడ్ ఉంది. ఇప్పుడైతే నాకు తెలిసిన ఒక షాప్ దగ్గర అయితే మనం ఒక ప్లేస్లో అయితే దాచిపెడదాం ఈ బైక్ని. ఇచ్చే నుంచి లాంగ్ అయిపోతుంది. షార్ట్ కట్ తీసుకుందాం. రే మెల్ల ఒక్కసారి ఇది అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపేసిన తర్వాత అయితే ఇదైతే తీసుకెళ్ళి మనమైతే ఒక మౌంటైన్ మీద అయితే పెట్టేద్దాం. షెడ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు ఏంట్రా కరెక్ట్ టైంకి. నేను దిగి ఓపెన్ చేయాలి. ఓ నో రే. ఓకే, నేనైతే మళ్ళీ వచ్చేసిన షెడ్లో. అమ్మా, ఓకే ఇప్పుడైతే ఇక్కడ చాలామంది వచ్చారు. వీళ్ళని అయితే చంపేద్దాం. మంచిదేని షెడ్ నేను కొంచెం ఓపెన్ చేసి ఉంచిన.
ఇంతమంది వచ్చిర్రేంట్రా నాయన. నేనైతే అన్నీ చూసుకొని చేసిన, అసలు వీళ్ళకి ఎట్లా తెలిసిందో ఏమో. మంచిది, నేను అన్ని వెపన్స్కి సైలెన్సర్ ఇప్పించేసుకున్నా అప్పుడే. ఇది లాస్ట్ వన్. ఓకే, నేనైతే ఇప్పుడు అప్పటి వరకు షెడ్ ఓపెన్ చేస్తాం. షెడ్ ఓపెన్ చేసేసి మంచిగా తీసుకొని వెళ్ళి మౌంటైన్స్ దగ్గర మంచి దాచిపెట్టచ్చు. షెడ్ అయితే ఓపెన్ అయిపోయింది. తొందరగా వెళ్ళాలి. మళ్ళీ చాలా ఎక్కువ మంది వస్తే అయిపోయి. ఇల్లు రెడీ. అప్పారే ఏంద్రా ఈ బైక్ నాయనా, ఇన్నిసార్లు కింద పడేస్తుంది ఇది. వెళ్ళు. ఎంత డ్యామేజ్ అయిందో ఇది, మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది. వెయిట్ తినమ్మా, మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపినారు ఏంట్రా నేను. ఓకే, ముంగట్న మౌంటైన్స్ ఉన్నాయి. పెట్టచ్చు. ఇది మౌంటైన్స్ కూడా బాగానే ఎక్కుతుంది. ఓకే, ఫైనలీ. సో ఓకే గైస్, ఇంతే వీడియో. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ పార్ట్లో.